మోకాళ్ల సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. మా తాత పిలిచినారు నిన్ను నమాజ్కి వచ్చినామంటే నేను వస్తా చెప్పినారు. అందుకే తాత వల్లారు తెలిసి నా యారు తెలిసి నీకు యారు తెలిసి తిరుపతి ఆంధ్ర తమిళనాడు ఇది మా తమిళనాడు. తిరుమలలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లేటువంటి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద ఓ వ్యక్తి టోపీ ధరించి బుల్లెట్ మీద విఐపి లైన్లో ర్యాష్గా వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాడు. అయితే అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వాళ్ళంతా కూడా తప్పించుకొని తిరుమలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ సిబ్బంది నెక్స్ట్ వచ్చేటువంటి వినాయకుడి గుడి వద్ద అతన్ని అడ్డుకోవాల్సిందిగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా అతన్ని అడ్డగించే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళను కూడా తోసుకుంటూ అతను ముందుకు వెళ్ళిపోయాడు. అయితే తిరుమలలో ఉన్నటువంటి జిఎన్సి టోల్ గేట్ వద్ద అతన్ని పట్టుకోవడం జరిగింది. అయితే అతని పేరు అంజద్ బాషాగా తెలుస్తోంది. కంప్లీట్గా ఒక ముస్లిం వేషధారణలో తలపై టోపీ ధరించి ఒక షర్టు ప్యాంట్ వేసుకొని ఏదైతే బుల్లెట్ పైన అతి వేగంగా వెళ్తుండడాన్ని అక్కడ విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. అయితే వెంటనే టూ టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ వ్యక్తి కంప్లీట్గా ఒక తమిళంలో మాట్లాడుతున్నారు. తిరుమల అనేది తమిళదే, మేము ఎప్పటి నుంచో కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నాం. అయితే ఇది ఆంధ్రప్రదేశ్కి వచ్చేసింది. సో కంప్లీట్గా ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే మా తాత పిలిచాడు, సో అందువల్ల నేను తిరుమలకు వచ్చాను అనేటువంటి పొంతన లేని మాటలు అతను చెప్తున్నాడు. తాత పిలిచినారు నిన్ను నమాజ్కి పిలిచేదానికి. మా ఇంటికి నమాజ్ కూడా కాదు, మా తాత మా ఇంటికి పండగకి రమ్మని నేను అడిగాను. వచ్చినామంటే నేను వస్తా చెప్పినారు. అందుకోసం పోయి அது உண்மையா இல்லையானே எங்க தாத்தாவே சொல்வார். அது அவரை பத்தி எங்க குரான்ல அல்லாஹ் தஆலா மென்ஷன் பண்ணியிருக்கிறான். நான் குரானை வந்து படிச்சனால எனக்கு தெரியும். எங்க தாத்தா பேர் தெரிஞ்சு, தாத்தாவோட வரலாறு தெரிஞ்சு, நான் யாருன்னு தெரிஞ்சு, நீங்க யாருன்னு தெரிஞ்சு, இந்த உலகம்னா என்னன்னு தெரிஞ்சு. அதுதான் உங்களுக்கு தெரியும்னா நீ அனைவரும் உங்க வீட்டுல நீ எந்த காலேஜ்ல படிக்காம போங்க. நீங்க குரான் தெரியும். நான் திரும்ப தாத்தாவோட வரலாறு, எங்க தாத்தாவோட ஹிஸ்டரி, எங்க ஹிஸ்டரியில எங்க தாத்தா ఈ తిరుపతి ఆంధ్రావా తమిళనాడా చెప్పండి. తిరుపతి ఆంధ్రానా తమిళనాడా? ఇది మా తమిళనాడు తని స్టేట్. తమిళనాడు అంటే చాలా ఇంపార్టెంట్. జనాధిపతి అబ్దుల్ కలాం తమిళనాడు. సుందర్ పిచ్చై చెన్నై తమిళనాడు. అమెరికాలో ఉంటారు. గూగుల్కి సిఓ తెలుసా? లూలు మార్కెట్ యూసిపల్లి కేరళ. ఇతని పేరు అంజద్ బాషాగా తెలుస్తోంది. అయితే ఇతను తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తిగా అక్కడ ఉన్నటువంటి అధికారులు గుర్తించారు. అయితే అతను మాట్లాడేటువంటి తీరును బట్టి చూస్తే కొంత మానసిక పరిస్థితి బాలేనట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా తిరుమలకు వెళ్ళాలంటే సప్తగిరి టోల్ గేట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. తనిఖీ చేసిన తర్వాతనే తిరుమలకు పంపిస్తూ ఉంటారు. అయితే ఆ వ్యక్తి తలపై టోపీ ధరించి ఏదైతే బుల్లెట్ మీద అతి వేగంగా తిరుమలకు వెళ్ళే ప్రయత్నం చేస్తారో అక్కడ చాలామంది ఆపే ప్రయత్నం చేసినా కూడా ఆ వ్యక్తి ఆగకుండా ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ తిరుమలకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా భద్రతా సిబ్బంది కూడా షాక్కు గురయ్యారు. అసలు ఏం జరుగుతుందో తెలియదు. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు తిరుమలకి అంత ర్యాష్గా వెళ్తున్నారు, అసలు భద్రతా సిబ్బందిని నిలువరించుకొని అతను ఎందుకు తిరుమలకి చేరుకున్నాడనే విషయాలపైన కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. అయితే ఆ వ్యక్తి మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. తమిళంలో మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా తమిళనాడుకి చెందినటువంటి ఆలయము. అయితే మా తాత పిలిచాడు, రమ్మని చెప్తేనే నేను తిరుమలకు వచ్చాను అనేటువంటి చాలా విచిత్రమైనటువంటి భాష మాట్లాడుతున్నారు. సో దీనిపైనే పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అతను మనిషి చూస్తే చాలా బాగున్నాడు. అక్కడ మనం చూసినటువంటి విజువల్స్లో చాలా క్లారిటీగా చూడొచ్చు. మనిషి అక్కడ టోపీ ధరించి అతను ఏదో జ్ఞానం చేసుకుంటూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అతను ఏదో వింటున్నట్టు అక్కడ కొంత
హల్చల్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశాడు. అందరూ కూడా వచ్చి అతనితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా అతను ఏదో విచిత్రమైనటువంటి భాష మాట్లాడుతున్నారు, ఏదో పొంతం లేని సమాధానం చెప్తున్నప్పటికీ విజిలెన్స్ అధికారులు కొంత సందేహంతో అక్కడ వైద్యులను కూడా పిలిపించి అతనికి చికిత్స అందించే ప్రయత్నం చేస్తారు. అయితే ప్రస్తుతం అతన్ని తిరుపతి రోయా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అతని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని అతని దగ్గర ఉన్నటువంటి ఆధారాలను బేస్ చేసుకొని అతను ఎవరు, ఎందుకు తిరుమలకు వచ్చాడు, తిరుమలకి అంత ర్యాష్గా వెళ్లాల్సినటువంటి అవసరం ఏంది, భద్రతా సిబ్బందిని తప్పించుకొని తిరుమలకు వెళ్తే అతను అక్కడ ఏం చేయదలుచుకున్నాడో దానిపైన కూడా ప్రస్తుతం ఆరా తీరుస్తున్నారు. ప్రస్తుతం పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే అతని పైన కొనసాగుతుందని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు.